హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో వచ్చేసరికి డ్రాయింగ్ ఆర్ పెయింటింగ్ గురించి కాదు. నేను ఫిట్నెస్ ఛాలెంజ్ అని తీసుకొని ఒక 9 days అప్లోడ్ చేసిన షార్ట్స్ తర్వాత మళ్ళీ ఇంతవరకు ఎప్పుడు అప్లోడ్ చేయలేదు. ఇట్ ఈస్ April 30 టుడే. కంప్లీట్గా మంత్ అయిపోయింది. నేను ఏ షార్ట్ పెట్టలేదు, ఏమీ చేయలేదు. దాని రీజన్ ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలనుకున్నాను. సో 9 days అయిపోయిన తర్వాత నేను వీడియో రికార్డ్ చేశాను. 1 week ప్రోగ్రెస్ వీడియో. అది మీరు ఆల్రెడీ చూసింటారు. నేను వీడియో పెట్టాను. దాన్ని ఎడిట్ చేసి పంపిద్దాం అని అనుకున్నాను, బట్ నాకు టైం లేదు. సో అన్ఎక్స్పెక్టెడ్గా 17th or 16th వెళ్దాం అనుకున్నది. మేము ముందే వెళ్ళిపోయాం హిందూపూర్కి. కొన్ని పనులు ఇక్కడ ఏం అవ్వట్లేదు, ఇంటికి వెళ్ళిపోదాము, ఎలాగో ఆఫీస్కి కూడా నేను వెళ్ళిపోయాను 3 days అని చెప్పేసి హిందూపూర్కి వెళ్దామని ప్లాన్ వేసుకొని వెళ్ళిపోయాము. ఆ తర్వాత నేను ఆ రోజులు చేశాను, ఎక్సర్సైజ్ చేశాను, డైట్ చేశాను. ఆ డైట్ కూడా రికార్డ్ చేసుకున్నా, కానీ నేను ఎక్కడ నాకు టైం దొరకలేదు అన్నమాట ఎడిట్ చేయడానికి వాటిని. అండ్ ఆ 3 days చేశాక మళ్ళీ హిందూపూర్కి వెళ్ళి దాన్ని కంటిన్యూ చేయలేకపోయాను కంప్లీట్గా. ఏదో ఆ ఫుడ్ అది ఇది రికార్డ్ చేసుకున్నాం, కానీ ఐఎమ్ నాట్ సాటిస్ఫైడ్ అనమాట. సో ఇంకా అప్లోడ్ చేయలేదు. ఇంకా దాని ముందువి అలాగే ఉండిపోయాయి. సో కంప్లీట్లీ ఆ 1 week వీడియో చేద్దాం అనుకున్నాను. ఇట్స్ అ ఫ్లాప్ దిస్ వీక్ అని. కానీ అనుకోకుండా నేను నైట్ షిఫ్ట్ ఇంటికి వెళ్ళి చేద్దాం అనుకున్నాను. అన్ఫార్చునేట్గా నేను ఇంకా ఎర్లీగానే ఇంటికి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ కండిషన్స్ కూడా అక్కడ నాకు సపోర్టివ్గా లేవు. కొంచెము మనం ఈ ప్లాన్లు అన్నీ కొంచెంసేపు పక్కన పెట్టాలి అనే టైం అనమాట. సో ఇంకా నేను కూడా రికార్డింగ్లో అవి ఆపేసాను. ఒక వ్లాగ్ చేశాను అక్కడ, అంతే. వీక్ అంతా కొంచెం స్ట్రెస్ఫుల్, నిద్ర లేదు. నైట్ షిఫ్ట్ ఒకటి, ఏది కంటిన్యూ చేయలేదు. అండ్ ఏవి డైట్ అది కూడా తీసుకోలేదు, ఎందుకంటే నైట్ షిఫ్ట్ ఒకటి ఉంది నాకు అడిషనల్గా. సో తర్వాత ఇంకా బెంగళూరు డైరెక్ట్ వచ్చాను. డైరెక్ట్గా బెంగళూరుకి వచ్చిన తర్వాత కూడా ఏమైందంటే 4 days కంప్లీట్లీ స్లీప్ సరిగ్గా లేక ఒకసారిగా సిక్ అయ్యాను. బెంగళూరు రాగానే చాలా కళ్ళు తిరగడం అది జరిగిందనమాట. సో ఇంకా ఈ రోజు అనమాట కొంచెం వీక్ ఆఫ్ వచ్చింది. అండ్ ఐఎమ్ ఓకే, కొంచెం నాకు రెస్ట్ దొరికింది ఈరోజు అనిపించింది. సో ఇంకా ఈరోజే వీడియో చేస్తున్నాను అనమాట. అండ్ మధ్యలో కూడా ఏదన్నా వీడియో చేసి అప్లోడ్ చేద్దామని అనుకున్నాను, కానీ ఒక వీడియో రికార్డింగే చేసుకున్నాను ఒకరోజు, అంతే. ఇంకా తర్వాత దాని ఎడిటింగ్ కూడా ఇంతవరకు చేయలేదు. ఐ హ్యావ్ టు రీస్టార్ట్ అనమాట అగైన్ ఎవ్రీథింగ్. సో జస్ట్ మీకు ఒక అప్డేట్ ఇద్దామని చెప్పి ఈ వీడియోలో చేస్తున్నాను. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్. అండ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను ఈ ఫిట్నెస్ ఛాలెంజ్ని. ఈ మంత్ అంతా ట్రై చేస్తాను. ఇంకేం చెప్పలేను నేను కూడా ఏం జరుగుతుంది అనేది, బట్ నాకు కుదిరినంత వరకు ట్రై చేసి ఐ విల్ అప్డేట్ యూ. టైం దొరికింది కదా అని కొంతసేపు అలా పెయింటింగ్ చేస్తున్నాను, విచ్ మేక్స్ మీ ఫీల్ బెటర్ అనమాట. కొంచెం నెక్స్ట్ లాగా ఏం చేయాలి అనే థాట్స్, రిలాక్స్గా ఉండడము అది జరుగుతుంది నాకు ఇలా పెయింటింగ్ చేసుకుంటుంటే. అండ్ నేను కొంచెం చాలా ఇరిటేటింగ్గా అప్సెట్గా ఉన్నా సరే ఐ విల్ పెయింట్ అనమాట. సో నాకు ఏమనంటే ఇదొక మంచి మెడిసిన్ అనమాట. మన సెల్ఫ్కి, మైండ్కి కానీ మన సోల్కి కానీ. కొంతమందికి కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. కొంతమందికి కుకింగ్, కొంతమందికి సాంగ్స్ వినడము, అలా నాకు పెయింటింగ్ చాలా ఇష్టం అనమాట. సో నేను కొత్తగా తీసుకొచ్చిన వాటితో ఇలాగ ట్రై చేస్తున్నాను. ఇలా బాగా వస్తే కనుక క్యాన్వాసెస్ మీద ట్రై చేద్దాం అనుకుంటున్నాను, చూడాలి. అండ్ నాకు చాలా చాలా ఇష్టం అన్నమాట ఇలాగ ఏదైనా సెల్ఫ్గా చేసుకొని, హోమ్ డెకోర్స్ కానీ ఏమైనా సరే సెల్ఫ్గా చేసుకోవడం, ఆర్ట్స్ క్రాఫ్ట్ కానీ నాకు చాలా నచ్చుతాయి. అది హ్యాండ్మేడ్ మన సెల్ఫ్గా చేసుకోవడం నాకు చాలా నచ్చుద్ది అనమాట. నా ఫ్రీ టైం మోస్ట్లీ నేను ఇలాంటివి చేస్తూ ఉంటాను. ఐ లవ్ దీస్ థింగ్స్ అనమాట. మీరు మీ ఫ్రీ టైంలో ఏం చేస్తుంటారు? ఇలాంటివి ఎనీ క్రాఫ్ట్ ఆర్ కుకింగ్ ఏమైనా హ్యాబిట్స్ ఉంటాయి కదా, అవేంటో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇప్పుడు ఈ పెయింట్ చూడండి. అండ్ చూసాక మీకు ఎలా అనిపించిందో, ఎలా వచ్చిందో మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి.
Hope you loved this video. Thank you.